హాయ్ గుండె నిండా గుడి గంటలో ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా వీళ్ళని ఫుడ్ లేకుండా మాడుస్తూ ఉన్నారు కదా బాలు వాళ్ళు. ఇంకా ఆయనకి తీసుకొచ్చి అన్నం పెడుతుంది అనమాట మీనా. వాళ్ళ మామగారికి తీసుకొచ్చి మేబీ తినడానికి పెట్టేసరికి ఆయన అంటాడు అక్కడ నా వైఫ్ తినకుండా ఉంది, నేను ఎలా తింటాను నేను అని చెప్పనేసరికి మీనా అడుగుతుంది, మీరు మమ్మల్ని ఇంత మాత్రమేనా మీరు అర్థం చేసుకునింది, మేము వాళ్ళకి పెట్టకుండా ఎందుకు చేస్తాము, కాకపోతే ఆవిడ ఎంతసేపు నువ్వు వండడం లేదు ఏం చేయట్లేదు అని చెప్పానింది కదా, సో దానికోసమే అలా చేసాము, అంత పగ తీర్చుకునే వాళ్ళైతే మేమైతే కాదు అనేసరికి ఓ సరే అమ్మా అని చెప్పేసి ఆయనైతే ఇంకా తింటాడనమాట. వీళ్ళైతే ఇంకా కుయ్యో మొర్రో ఆకలి 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 అని చెప్పి అల్లాడుతూ ఉంటారు. ఇంకా శృతి అంటే అంటుంది, ఇప్పుడు అంత ఎంగుగా ఉన్న రోహిణికి చెవుల నుంచి ముక్కుల నుంచి గాలి వస్తూ ఉంది, ఇప్పుడు ఈ ముసలామె ఎలా ఓర్చుకుంటుందో అంటే, ముసలామ ఎవరిని ముసలాం అంటున్నావు అని చెప్పేసి వాళ్ళ అత్తగారు అడిగితే, మిమ్మల్ని ముగ్గురు పిల్లకాయల తల్లి కదా మీరు, అందుకే మిమ్మల్ని అంటున్నాను అనేసరికి వీళ్ళకి ఇంకా మాట్లాడే ఓపిక కూడా ఉండదు. బాలు ఏమో పక్క సెటర్లు వేస్తూ ఉంటాడు, వీళ్ళకేమో ఆకలి వేస్తూ ఉంటుంది. ఇంక ఇట్ట కాదని చెప్పేసి అతన్ని పంపించుంటారు, మనోజ్ని ఫుడ్ తెమ్మని పంపించుంటాడు. ఇంకా మనోజ్ వస్తాడనమాట. ఇక్కడ అతను బిర్యానీ చేస్తుంటే అతను బాగా కుక్కలు వెనకాల పడి కుక్కల డ్రెస్ని మొత్తము బాగా చించేసి ఉంటాయి. అతను వచ్చి అమ్మా అమ్మా అనుకుంటా వచ్చేసరికి మేము ఆకలితో అల్లాడుతుంటే అడుగు తినేవాడు ఒకడు అని చెప్పనేసరికి అమ్మ నేను అని చెప్పనేసరికి ఓ నువ్వా ఏం తింటున్నావు అంటే, బిర్యానీ తీసుకొని వస్తా ఉంటే కుక్కలు వెనకాల పడ్డాయి, మా బిర్యానీ మొత్తం తినేసిందమ్మా అంటే శృతి ఉండి అంటుంది, బిర్యానీ కోసం కుక్కలు వెనకాల పడినప్పుడు ఆ ప్యాకెట్ వదిలేసి ఉండొచ్చు కదా అని చెప్పనేసరికి డ్రెస్ మొత్తం దించేసి ఉంటాయి. ఇంకా బాలు కూడా కొత్త పేరు పెడతాడు, కుక్కల బట్టలు చిపినవాడా అని కొత్త పేరు కూడా పెడతాడనమాట. పెట్టేసరికి అమ్మ ఇప్పుడు ఇట్లా నాకు పోయినవాడు తినేసి రావాలి కదా, అంత ఐడియా రాలేదేమో మనోజ్కి, ఆకలేస్తుందమ్మా ఇప్పుడు ఎట్లమా అనేసరికి ఇంకా బాలు చెప్తాడు, మీరంతా కలిసి మీనాకి సారీ చెప్పండి అప్పుడు మేము ఫుడ్ పెడతాము అనేసరికి ఇంకా మనోజ్ చూసి నాకు ఆకలేస్తుంది ఏం చేయాలని చెప్పి సారీ మీనా అని చెప్పని అంటాడు. ఇంకా రోహిణి వచ్చేసి మనము కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంటికి పోదాం పద తినడానికి అని చెప్పేసరికి ముందు సారీ చెప్తే నీకు ఫుడ్ ఇస్తాము అని చెప్పి బాలు చెప్తాడు. ఇంకా సరే అని చెప్పి సారీ అని చెప్పంటుంది. ఇంకా మీరు అత్త చెప్పాలి కదా, వీళ్ళతో సారీ చెప్పు అంటే చెప్పినట్టే అనుకో అంటే అనుకోవడాలు ఏమి ఉండవు, ఇక్కడ చెప్పాల్సిందే అని చెప్పి బాలు చెప్తాడు. సరే అని చెప్పి సారీ చెప్తుంది, అది రికార్డు కూడా చేసి పెడతాడనమాట బాలు సారీ చెప్పడము. ఇంకా మీనా చెప్తుంది, నేను ఎప్పుడూ అన్నం వండేసాను, మీరు అక్కడ బాగా గమనించలేదు, గమనించి తట్టుకుంటే అక్కడ మీకు అన్నము కోళ్ళు కనిపించిండదు అంటే ఇంకా గబ 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 వెళ్ళేసి అన్నం తినేస్తారు. ఇంకా బాలు కూడా చెప్తాడు, మీనాకి సారీ చెప్పిన ప్రభావతి ఈ టైటిల్ ఎట్లా బాగుంది అని చెప్పేసి అంటారు. ఆ టైటిలే నేను ఇప్పుడు పెట్టబోయేది, తమ్ముళ్ళని కూడా అదే నేను పెట్టబోయేది అని చెప్తాడు. ఇంకా అది నైట్ అయిపోతుంది, ఇంకా అందరు పడుకునేస్తారు. ఇంకా తెల్లవారుజామున వచ్చేసి ఈ అమ్మాయి వస్తుంది, ఎవరు మర్చిపోయా పేరు, అమ్మ పేరేంది, సుందరి వస్తుంది. మా అమ్మ గుర్తు చేసింది సుందరి అనేసి, సుందరి వస్తుంది అనమాట. సుందరి వచ్చేసి బావా బావా అనుకుంటా వచ్చేసరికి మీనా ఎవరు అని చెప్పి అందరూ ఎవరు తెలియదు కదా అమ్మాయి, అందరూ షాక్ అవుతా ఉంటారు. ఎవరు నేను అనుకున్నా ఎందుకు సుందరి క్యారెక్టర్ని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అనుకున్నా, ఆ తర్వాత తెలిసింది ఎందుకు తీసుకొచ్చారనే విషయం, ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా. ఆమె వచ్చేసి ఇంకా అతను ఉన్నాడు కదా రవిని పట్టుకొని సిలిండర్ లాగా ఉన్నావు అని చెప్పని అడుగుతుంది. అలాగే అంతకుముందు పొట్టిపోవడంకాయ అని చెప్పంటుంది, మనోజ్ని చీవిడి ముక్కులోడివి కదా నువ్వు అని చెప్పంటుంది. ఇంకా బాలు బావ ఎక్కడా అంటుంది. అతను కూడా కావాలని మీనాని ఉడికించడానికి సుందరి 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 అంటూ వస్తాడు. ఈ అమ్మాయి కూడా బాలు బాబా అని చెప్పని అంటుంది. ఇంకా మీనా వచ్చేసి ఎవరు ఈ అమ్మాయి అంటే చెప్తాడు ఆయన పెద్ద ఆయన వాళ్ళ మామగారు, అమ్మాయి ఎవరో కాదు అతని అన్న కూతురు పెళ్లి చేయాలని చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి అంటే, అవునవును ఇలాంటి వాళ్ళకి తొందరగా పెళ్లి చేయడమే బెటర్ అని చెప్పేసి మీనా కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంకా సరే అని చెప్పి ఇద్దరు బయలుదేరదాము, ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలన్నమాట ఈ అమ్మాయిని. సరే పోదాం పద అని చెప్పేసి బాలు అయితే బయటకు అయితే తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది, నేను మీ వైఫ్కి నచ్చలేదు అంటే, అదేమీ లేదు, నువ్వు ముందుకు తోకొక బావ వెనకాల తోకొక బావ అనేసరికి ఎవరికైనా లేడీస్ అనే వాళ్ళకి కొంచెము ఉంటుంది కదా, అందుకని అలా నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా తనను ఎప్పుడు అనుమానించదు అని చెప్పేసరికి ఇంటర్వ్యూకి అని చెప్పి తీసుకొస్తాడు. కానీ అమ్మాయి వచ్చింది ఇంటర్వ్యూ కోసం కాదు, వాళ్ళ లవర్ కోసం, లవర్తో మాట్లాడడం కోసం వస్తుంది. ఇంకా దింపేసి ఇంకా నుంచి వెళ్ళు బావా నేను వెళ్తానంటే, ఏం పర్వాలేదు నీకు ఇంటర్వ్యూ అయినాక నేను వెళ్తాను అని చెప్పి బాలు చెప్తాడు. లేట్ అవుతుందేమో అంటే అదేమీ లేదులే నేను ఉంటాను అని చెప్పి ఇంకా సైడ్కి అయితే ఉంటాడు. ఇంకా ఆ అమ్మాయి లవర్ దగ్గరకు వచ్చేసి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు, నన్ను ఏమన్నా మోసం చేద్దాం అనుకుంటున్నావు అని గాడిద కుక్క నక్కయ్యి వీళ్ళు ఉన్నారు కదా
మన నిబ్బా స్టేజ్లో అలాగే మాట్లాడుకుంటాం కదా, ఆ విధంగా నిబ్బా లాగా మాట్లాడుకుంటారు. నాకు పంది ఓసిన వెళ్ళి ఇలా మాట్లాడుకుంటా ఉంటారు అనమాట, తిట్టుకుంటా ఉంటారు. అతను వచ్చేసి నాకు మా అన్ని ఉండేది మా మేనమామే, నన్ను చూసుకున్నది మా మేనమామే అని చెప్తా. ఆ మేనమామ ఎవరంటే మటన్ కొట్టు మస్తాను అనమాట. అదే అనుకున్న వీళ్ళని ఎందుకు ఈ క్యారెక్టర్ని తీసుకొచ్చారా అని అనుకున్నాను. రోహిణి విషయం బయటపడాలి అంటే మటన్ కొట్టు మస్తాన్ విషయం కూడా బయటపడాలి కదా, అందుకే ఆ క్యారెక్టర్ని ఎంట్రీ చేశారనమాట ఈ సుందరి ద్వారా. అందుకే సుందరి ఎందుకు వచ్చిందా అనుకున్నా, ఇందుకే వచ్చింది. నాకు ఉండేది మేనమామ అంటే నాకుండేది కూడా మా పెదనాన్న వాళ్ళే అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది. సరే బయట మా బావున్నాడు, మా పెదనాన్న ఒంటరిగా పంపించలేదు, మా బావతో పంపించాడు, నేను వెళ్తున్నాను అని చెప్పేసరికి నేను కూడా వెళ్తున్నాను, మా పెదనాన్న కాల్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన వచ్చుంటాడు కింద, మటన్ కోస్ట్ మస్తాను వచ్చుంటాడు. ఇంక వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన ఇక్కడ ఉంటాడు, బాలు కారు ఇక్కడ ఉంటుంది, వెనకాల ఆయన బండి పెట్టుకొని నుంచో ఉంటాడు. ఇంకా వచ్చి చూసి అబ్బాయి ఏంది మరి మేనమామ ఎట్టున్నాడా అనుకుంటా పోతుంది అమ్మాయి, కారు ఎక్కేస్తుంది. అదే సమయానికి అతను కూడా వాళ్ళ అబ్బాయి కూడా అట్లా వస్తుంటాడు. ఇతను ఎందుకు ఇక్కడ ఉన్నాడు అనేసరికి అమ్మాయి ఎవరు నన్ను బయట పెట్టేస్తాడేమో అనుకుని ఎవరు బావా అంటే అదే నిన్ను మొన్న మీ హాస్టల్ దగ్గర చూశాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను, తను ఎవరు అంటే ఏమో నాకు తెలీదు అని చెప్పేసి అంటుంది అమ్మాయి. బతికిపోయాను అని చెప్పి అనుకున్నట్టుంది. ఇంకా అతనేమో వచ్చేసి మటన్ కోసం మస్తాన్తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ బాలు చూడ్డు, కారు వేసుకొని పోతాడు కానీ చూడ్డు, బాలు చూడ్డు, ఆయన వాళ్ళ మేనల్లుడికి బిర్యానీ తీసుకొచ్చిస్తారు, కూర తీసుకొచ్చిస్తే ఎందుకు నేను రాత్రికి ఇంటికి వచ్చి తినేవాడిని కదా అంటే లేదులే ప్రేమగా చేసింది, నీకు ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాము, పెళ్లి చేసేస్తాము అని చెప్పి ఇంకా ఆయన కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా బాలు అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చినాక ఇంకా ఇప్పుడు దాకా తను ఆడుకున్నాడు కదా మీనాని, ఇప్పుడు మీనా వచ్చి తను ఆడుకుంటుంది. రాగానే అది కాదు బావా, ఇది బావా, అది బావా, ఇది బావా అంటే చెప్పో వదిలే విషయం గురించి, బావాని పిలవ బాక నాకు చికాగ్గా ఉంది అంటే ఏం ఆ సుందరి పిలిస్తే కమ్మగా ఉండిందా, నేను పిలిస్తేనే ఇలా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకట్టగానే మామూలుగానే పిలువు అని చెప్పేసరికి అప్పుడు ఏమండి అంటే ఇదే పిలుపు కావాలి అని చెప్పేసి బాలు కూడా చెప్తారు. మొన్న వచ్చిన డబ్బులు ఏం చేసావు అని చెప్పి అడిగేసరికి ఉండిలే వేశారా అని అడుగుతుంది. లేదు ఏదో ఒకటి చేశానులే, జాగ్రత్తగానే ఉన్నాయిలే అని చెప్పి తనైతే చెప్పడం జరుగుతుంది. ఇంకా తర్వాత మీనా వచ్చి వాళ్ళ మామగారికి అత్తకి కాఫీ ఇస్తుంది. అప్పుడే మనోజ్ కూడా వచ్చి కాఫీ కావాలా అంటే నీ పెళ్ళాం చేత పెట్టించుకోవచ్చు కదా అని చెప్పేసి మీనా అడుగుతుంది. ఇంకా బాలు అటు తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే నేను నిప్పులు ఆర్డర్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మీరు ముగ్గురు కళ్ళలో నిప్పులు పోసుకుంటా ఉన్నారు కదా మా మీనా గురించి, అందుకే ముందు జాగ్రత్తగా నిప్పులు ఆర్డర్ చేశారని చెప్పి అటు తిరుగుతూ ఉంటారు. అంతే ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నమస్తే.